ఇచ్చిరన్న. అదే ఇందాక మీరు అన్నారు కదా, అంటే చాలా విషయాలు జరిగినాయి వన్స్, అంటే గెలిచిన తర్వాత వచ్చే క్రమంలో అని చెప్పేసి. సో మీకు ఇప్పుడు తెలుసు కదా అన్న. అదే మొత్తం అవన్నీ కేసులు అవన్నీ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోయినట్టేనా? అన్న ఒకటి, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుని బాగా నమ్ముతా. ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుని మీదనే అన్ని అనుకుంటా. ఎవ్వరు ఏం చేసినా నేను పట్టించుకొని భగవంతా నువ్వే బట్ దిక్కంతా నేను అంటాం అనుకుంటా. క్లియర్ అయిపోయినాయి, అంటే ఒక ఆడియన్స్ కి ఒక చిన్న ఇది ఇవ్వడం కోసం క్లియర్ అయిపోయినాయి అదేనికి అన్న, అంటే నేను చట్టాన్ని గౌరవించి 2 నెలలు సైన్ పెట్టి వచ్చిన. అక్కడున్న పోలీస్ శాఖ వాళ్ళు ఇట్లా మంచి సపోర్ట్ చేసిరు. ఇక కొందరు కావాలని ఇక ఉంటాయి కదా అన్న, అట్లా. అయితే యాక్చువల్ గా మీరు బయటకు వచ్చిన తర్వాత హావభావాలు ఇవన్నీ చూసి కొంతమంది అన్న మాట ఏంటంటే, ప్రశాంత్ ఫుల్గా తాగేసి స్కైప్ లో కూడా చేస్తున్నాడు అనేది ఉంది బేసిక్ గా. సరే అన్న, అది క్లియర్ చేయాలనే నేను ఒక్కటి నేను చెప్తున్నా, నాకు చిన్నప్పటి నుంచి అయినా నాకు తాగుడు అలవాటు లేదు, ఏం లేదు. మీరు కాదంటే నేను ఇక్కడే ఉంటా. మీరు ఊళ్ళో పోయి ఎవరినైనా సరే ఒక కెమెరా పట్టానా మీరు తెలియకుండా పోయి తీయదే, పలానా పల్లె ప్రశాంత్ ఇట్లా సత్యనారాయణ కొడుకు తాగుతాడా లేదా, ఒక్కరితోనే అనిపించన్న. నాకు అలవాటే లేదు. కానీ మీరు అన్న క్వశ్చన్ నేను ఇట్లా విన్నా. అయితే ఇప్పుడు నాగార్జున గారు మీకు మొక్క ఇచ్చారు కదా, ఒక మొక్క చచ్చిపోతే రెండో మొక్క ఇచ్చారు కదా, మరి ఆ మొక్కను అప్పుడు ఇంటికి తెచ్చారు, పూజించారు, చాలా చేశారు. మరి ఇప్పుడు ఏముంది, ఫైనల్ గా మొక్క ఉందా లేకపోతే? అంటే అప్పుడు చాలా మంది వచ్చారు కదా, ఆ మొక్క నేను ఒక దగ్గర పెడితే మొత్తం ఆ క్రౌడ్ లో అట్లా ఇట్లా అని కొంచెం డ్యామేజ్ అయింది. బాబు అక్కడ వీడికి తీసుకొచ్చి పెట్టే క్రమంలో మళ్ళీ ఎవరు ఇక్కడ పెట్టిరంటే కూడా ఎక్కువ వేరంట, ఇది పల్లె ప్రశాంత్ కానీ అంటే తీసుకొని వేరంట. నేను అప్పటికి జైలు ఉన్నా కదా. అవునవునవునవును. సో మరి అయితే ఇప్పుడు నేను ఇప్పటికే ఆ ఉండి ఉంది కదా, ఆ ఉండి మట్టి దాచి పెట్టుకున్నా నేను. మరి మీరు ఇచ్చిన మట్టి నాగార్జున గారు పట్టుకెళ్లారు? అప్పుడు బస్తాతో పెద్ద బస్తాతో ఇచ్చారు కదా మట్టి, పట్టుకెళ్లారా నాగార్జున గారు? తీసుకుపోతా అని చెప్పి తీసుకుపోతారు, తీసుకెళ్లారంట. తీసుకువెళ్ళి చెట్లలో చల్లుకుంటా అని చెప్పి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి చెప్పిన అప్పుడు ఇక నేను మళ్ళా తర్వాత మాట్లాడినాక నేను అది అడగాలి సార్కి ఇచ్చిన, తీసుకోవతా అని చెప్పి. అయితే లాస్ట్ లో స్టేజ్ మీద ఒక పక్కనేమో అమర్దీప్ చేయి ఉంది, ఒక పక్కన మీ చేయి ఉంది, టాప్ విన్నర్ ని డిసైడ్ చేసే టైము. ఆ టైంలో ఏం రన్ అయింది మైండ్ లో అసలు? అంటే నేను విన్ అవుతానా లేకపోతే ఏమని రన్ అయింది ఆ టైంలో అసలు? అన్న ఆడికి వచ్చినాక ఒక్కసారి మిమ్మల్ని ఇట్లా ఎక్కితే అది ఉంటది అలా. ఇప్పుడు మీరు ఉన్నారని ఏం ఫీల్ అవుతారు అన్న, నేను అదే చేసుకున్నా. ఆ టెన్షన్ ఉంటది కదా అన్న, ఆ భయం ఉంటది కదా. నేనే షాక్ అయ్యా. అంటే నాకు తెలియదు అన్న, బయట సపోర్ట్ మనకేం తెలియదు, ఎలా ఉంటది, ఏం జరిగింది అసలు మనకు తెలియదు. ఇక నేను అప్పటికే మీరు చూడొచ్చు ఇట్లా చూసా, ఇట్లా అనగా అది ఉంటాయి కదా, అంటే ఇంత సపోర్ట్ ఉందని నాకు తెలియదు. లాస్ట్ కు ఇట్లా బాగా అంటే చాలా మంది కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు సైకిల్ యాత్ర, పాదయాత్ర, సాములు వాళ్ళు చాలా. ఒక పల్లె ప్రశాంత్ అంటే నా ఇంట్లో ఒక కొడుకు లెక్క, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి లెక్కలు చూసుకోరు అన్న, చిన్న పిల్లల కాడికి. అట్లా ఏమనిపించింది అంటే ఇక మాటలు రాలేదన్న. గెలిచానా అని ఒక నేను అడిగిన సార్కి, సార్ నేనేనా సార్ నిజం చెప్పు అంటే, నువ్వేనయ్యా పల్లె ప్రశాంత్ అన్నాడు. మస్తు అనిపించింది. మాటలు రాలే, ఏం అర్థం కాలేదన్న. అయితే పల్లవి ప్రశాంత్ గెలవడంలో పల్లవి ప్రశాంత్ శ్రమ మాత్రమే కాదు, రైతు బిడ్డ అనే ట్యాగ్ కూడా ఒక లైన్ కొంత భాగం పోషించింది అని అంటున్నారు బయట. మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? అంటే అది మీకు, అంటే నేను చెప్పాను లోపల, నేను నా ఆట మీరు చూసిరు, మీ దాంట్లో ఇట్లా కొన్ని ఓట్లు మీరు ఇట్లా వేసిరు, అది మీకు తెలుసు. నేను వాడలేదో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం పని చేస్తున్నా అన్న, పొలం కాడ పని చేస్తున్నా. గర్వంగా చెప్పుకోవచ్చు. నేను ఏం చెప్తున్నా, పొలం కాడ నేను పని చేస్తున్నా, నేను ఒక రైతు బిడ్డనని చెప్పుకుంటా. ఇప్పటికైనా చెప్పుకుంటా, ఇప్పుడు కాదు ఏడివైనా చెప్పుకుంటా. పలానా పని చేసినప్పుడు పలానా పని చేస్తున్నా అని చెప్పుకుంటాం. కానీ నేను ఆటలు కానీ ఎక్కడ కానీ గది అని చెప్పుకోలే. నా ఆట నేను ఆడిన. శివాజీ అన్న మాటలు నాకు ధైర్యం ఇచ్చినాయి. ఇక్కడ ఉన్నంత వరకు ఈడ పని చేస్తున్నాను ఇక చెప్పుకుంటా. కానీ ఆడ ఊకే నేను చెప్పుకోలేదన్న, మీరు చూసిరు కదా.